హలో అండి. ఇప్పుడైతే నేను అంగన్వాడీలో వచ్చిన పాలతోటి అయితే ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాను. సో మొన్న చేసింది కాదు, ఈరోజు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. మనకి ఇంట్లో ఉన్న వాటితోటే, నేను ఏమీ బయట తీసుకురావట్లేదు. అండ్ సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాకెట్ అయితే ఇప్పేసి నేను అందులో అయితే పోస్తాను. పడుతుందా అది ఇది ప్రిపేర్ చేసే ముందు కొన్ని పచ్చి పాలు తీసి పక్కకు పెట్టుకోవాలి. పాలు మరిగి ఒక పొంగు అయితే రావాలండి. పొంగు వచ్చేంత వరకు కొంచెం మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పాలు మరిగినాయండి. ఒక పొంగు అయితే వస్తే సరిపోతుంది. మనం ఇంతకుముందు తీసుకున్న పాలు ఉన్నాయి కదా, దీంట్లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. ఈ పౌడర్ని ఇప్పుడు ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలి మనం. ఇక దీన్ని అయితే కలుపుకుంటూనే ఉండాలండి, మంచిగా దగ్గర పడేదాకా ఉండలు కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. పాలు కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఉండి కలుపుతూనే ఉండాలి, పక్కకు కొంచెం సేపు వెళ్ళినా కూడా కింద అడుగంటుకుంటుంది. షుగర్ అయితే నేను తక్కువనే యాడ్ చేస్తున్నానండి, ఒక 3 స్పూన్లు అయితే వేస్తున్నాను. మళ్ళీ క్యారమెల్ తయారు చేస్తాం కదా బటర్ స్కాచ్ కోసం, దాన్ని షుగర్ తోటే తయారు చేయాలి కాబట్టి నేను తక్కువ యాడ్ చేస్తున్నాను. కలర్ కోసం అయితే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని అయితే వేస్తున్నానండి. మీ ఇష్టం, ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం కలర్ కాంబినేషన్ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఇది ఆల్మోస్ట్ దగ్గర పడిందండి, ఇంకొంచెం చిక్క పడితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదైతే కొంచెం దగ్గర పడ్డదండి, చిక్కగా అయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసిన. ఇది పూర్తిగా చల్లగా అయిందండి, చూసిరు కదా. ఇప్పుడు ఇట్లా ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీనికి ఇప్పుడు మూత పెట్టి నేనైతే ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెడతానండి. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను. బటర్ స్కాచ్ కోసం అయితే క్యారమిల్ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను. అది ఫ్రిడ్జ్లో 4 అవర్స్ పెట్టాలని చెప్పింది కదా అండి, అది అయ్యేలోపు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు మెల్లిగా నెమ్మదిగా. ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 స్పూన్ల షుగర్ తీసుకున్నానండి. ఆల్రెడీ మనం ఒక 3-4 స్పూన్ల షుగర్ అయితే వేసుకున్నాం కదా లీటర్ పాలకి, ఐస్ క్రీమ్కి. ఇంకా ఇందులో అయితే 3 స్పూన్ల షుగర్ అయితే వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ని వేడి చేస్తూ ఉంటే అది వాటర్ వేయకుండానే కరుగుతుందండి. కరిగిన తర్వాత దీంట్లో ఒక 10-15 జీడిపప్పులు అయితే వేసుకోండి. కాజు వేసిన తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి, మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం నాకైతే మాడిపోయినట్టు అనిపించింది, మీరైతే చూసుకోండి. వేసిన వెంటనే కొంచెం తీయడానికైతే ట్రై చేయండి. మీ ఇంట్లో ఉంటే కనుక బటర్ వేసుకోండి, ఒక స్పూను. నేను యూట్యూబ్లో చూసి ఇదైతే ట్రై చేస్తున్నాను. ఇది రెండోసారి, మా బాబు పుట్టక ముందు ఒకసారి అయితే చేసినానండి. వాళ్ళైతే ఒక స్పూన్ బటర్ అయితే వేసిండ్రు. మన దగ్గర బటర్స్ అవి ఉండవు కదా, సో ఇట్లా నేనైతే చేస్తున్నాను. కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయండి, నేను చూసుకోలేదు. వాటి కలర్ చేంజ్ అయితే ఏంటంటే టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది నాకు అనిపించింది. అది ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత ఒక ప్లేట్కి అయితే కొంచెం నెయ్యి అప్లై చేసి ఆ ప్లేట్ పైన అయితే ఇంకా ఇదైతే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. సో ఇది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఫ్యాన్ కింద పెడితే తొందరనే ఆరిపోతుందండి, మంచిగా గట్టిగా అయిపోతుంది, ఒక చెక్కలాగా అయిపోతుంది. పల్లి చెక్కలు అట్లా ఉంటాయి కదా, సేమ్ అట్లా అయిపోతుంది. నార్మల్గా మనం కిందకు కొడితే కనుక బిల్ల ఊడొచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను మీకు, అదే నేను చేతితో లాగితే కొంచెం సగం ఇరిగేసి వచ్చింది, మంచిగా గట్టిగా అయిపోయింది. దీన్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని అయితే కవర్లో అయినా వేసుకొని, లేదంటే పేపర్లో వేసుకొని అయినా మంచిగా తుక్కు పొడిలాగా చేసుకోవాలండి. తర్వాత 4 గంటలకి నేను చూశాను ఐస్ క్రీమ్ అయిందా లేదా, గడ్డగట్టిందా లేదా అని. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని అయితే నేను అంతా మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సీ పడతాను. సో ఈ విధంగా క్రీమీగా ఉండాలండి. దీన్ని మిక్సీ పడితే మనకు బీటర్ కూడా అవసరం లేదు, బీటర్ సహాయం లేకుండానే మనం ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని అయితే ఒకసారి అయితే గిర్రమని మిక్సీ పట్టేసిన, మంచిగా అది మళ్ళీ లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసింది. తర్వాత మళ్ళీ సేమ్ ఏ బౌల్లో అయితే, ఏ డబ్బాలో అయితే తీసుకున్నానో మళ్ళీ అదే డబ్బాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీకు ఐస్ క్రీమ్కి సంబంధించిన ఏమన్నా డబ్బాలు ఉంటే దాంట్లో వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఇంతకుముందు ప్రిపేర్ చేసిన బటర్ స్కాచ్ని అయితే దీంట్లో వేస్తున్నాను. ఈ బటర్ స్కాచ్ని అంతా కూడా దాని లోపలికి అంతా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేయకండి, నేను డీప్ ఫ్రిడ్జ్లో నుండి తీసేసరికి మొత్తం అడుగుకి వెళ్ళిపోయింది. ఇంకా దీనిపైన కొంచెం పైన చల్లేసి నేనైతే దీన్ని ఓవర్ నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇలా ఈ విధంగా ఒక పేపర్ పెట్టేసి అయితే దాన్ని కవర్ చేసి పెట్టినా అండి. పొద్దున్న లేసి చూస్తేనైతే ఇలా ఈ విధంగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే తయారైంది. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. బయట దొరికే అడ్డమైన ఐస్ క్రీమ్ల కంటే కూడా ఇంట్లో ఈ విధంగా మీ పిల్లల కోసం అయితే చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బయట చేసేవి అవి ఏవేవో క్రీమ్స్, కెమికల్స్ అవి వేసి చేస్తారండి. ఇట్లా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నవి మనం ఏమేమి చేసినామో మనకు తెలుస్తుంది కదా, సో అట్లా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఆ బౌల్లో సర్వ్ చేసుకున్నానండి తినడానికి. మీ ఇంట్లో స్కూప్ ఉంటే కనుక దాంతో తీస్తే ఇంక ఈజీగా వస్తుంది. నేనైతే నార్మల్గా ఇంట్లో ఉన్న గరిటెతో అయితే వేసుకున్నాను. ఈ పైన అయితే నేను బటర్ స్కాచ్ చేసుకున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్నది ఉన్నది కదా, టేస్ట్ అయితే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. కొంచెం షుగర్ మామూలుగా తగ్గిందనమాట, అదర్వైజ్ టేస్ట్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి. నచ్చితే ట్రై చేయండి.